ఇది కదా భారతీయ ఆత్మ అన్నారు. మరాఠీ ఆయన ఆయన ఆశయం ఆ దుకాణం యజమానిని కూడా కదిలించింది. మహారాష్ట్రంలోని ఛత్రపతి సంభాజీ నగరంలో జరిగిన ఈ ఉదంతం సామాజిక మాధ్యమాలలో వైరల్ అయి చాలామంది భారతీయులను కదిలించింది. ఒక పేద రైతు భార్యతో సహా ఒక బంగారు దుకాణంలోకి వెళ్ళాడు. లోపల ఉన్న వాళ్ళంతా ఏదో 15 15 అడిగి తీసుకోవడానికి వచ్చాడని అనుకున్నారు. కానీ ఆయన 1,120 తీసి అక్కడ పెట్టి తన భార్యకు మంగళసూత్రం కావాలన్నాడు. ఆయనకు బంగారం ధర తెలియదు. తను దాచిపెట్టిన సొమ్మే అదంతా. దాంతో అంతా కదిలిపోయారు. గోపిక జ్యువెలర్స్ యజమాని కూడా అబ్బా ఇంత డబ్బే అన్నాడు సరదాగా. కానీ ఇంత కావాలన్నాడు. ఆ పెద్దాయన తన చేతి సంచిలో నుంచి కొన్ని చిల్లర నాణేలు తీసి ఇచ్చాడు. ఇంతకీ ఆయన వయసు 93 ఏళ్ళు. తెల్ల ధోవతి కుర్తా ధరించి నెత్తిన గాంధీ టోపీతో సంప్రదాయ మరాఠీ ఆయన. ఆయన ఆశయం ఆ దుకాణం యజమానిని కూడా కదిలించింది. ఆ పెద్దాయన దుకాణంలోకి వచ్చాడు. నా చేతిలో 1,120 తన భార్యకు మంగళసూత్రం కావాలన్నాడు. ఆయన కోరిక నన్ను బాగా కదిలించింది. అందుకే ఆయనకు మంగళసూత్రం ఇచ్చాను. అందుకు ఆశీర్వాదం కోసం అన్నట్లు 20 రూపాయలు మాత్రమే తీసుకున్నాను. వారిద్దరి గట్టి ప్రేమ బంధానికి ఇదో చిహ్న కానుక అన్నారు యజమాని. ఆ రైతు పేరు నివృత్తి షిండే. ఆమె పేరు శాంతాబాయి. జాల్నా జిల్లా అంబోరా జహగీర్ గ్రామం నుంచి వచ్చారు. నిజానికి ఆ దంపతులిద్దరూ ఆషాఢ ఏకాదశి ఉత్సవం కోసం పండరీపుర క్షేత్రానికి వెళ్తున్నారు. అంత వయసులోనూ వారు ఒకరిని ఒకరు విడిచి ఉండరని ఆ గ్రామం వారు చెప్పారు. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరూ కలిసే వెళతారట. వారికి ఒక కుమారుడు ఉన్నా అతడి మీద ఆధారపడకుండా నడిపించుకు వస్తున్నారు జీవితం. ఆయన మంగళసూత్రం ఉదంతం వైరల్ అయింది. 2 కోట్ల మంది చూశారు. చాలామంది ఇది కదా భారతీయ ఆత్మ అన్న భావం వచ్చే విధంగా వ్యాఖ్య రాశారు. ఆ దుకాణం యజమాని ఔదార్యానికి మరికొందరు మురిసిపోయారు. ఆయన దేవుడు చల్లగా చూడాలంటూ వ్యాఖ్య పెట్టారు. ఆయనది నిజంగా ఔదార్యమే. కేవలం 20 రూపాయలు తీసుకుంటున్నాను, నాకు మీ ఆశీర్వాదం చాలు అన్నారాయన. మెడలోకి మంగళసూత్రం చేతికి వచ్చిన తర్వాత ఆ వృద్ధ దంపతులు ఇద్దరు కంటతడి ఆనంద బాష్పాలు రాల్చడం నిజంగానే అందరినీ కదిలించింది. కనుక మన భారతీయ ఆత్మ అంటే ఇది సంప్రదాయం. మనకు దీంట్లో చక్కగా ఆ వృద్ధ దంపతుల యొక్క అన్యోన్యం తెలియజేశారు, మరి ఆదర్శం తెలియజేశారు, ఆ తర్వాత మన సంప్రదాయాన్ని తెలియజేశారు. దీన్నన్నిటినీ అంగీకరించి యజమాని ఔదార్యంతో చక్కగా వాళ్ళకి కానుకగా ఇచ్చినట్లు ఇచ్చాడు, ఆశీస్సులు తీసుకున్నాడు. అదే మన భారతీయ సంస్కృతి దర్పణం అని తెలుసుకుంటున్నాం.